హాయ్ అండి, నమస్తే. నేను మీ శిరీష. ఈ ఉగాదికి నేతి బొబ్బట్లు ఎలా చేయాలో చూద్దాం. ఈ విధంగా బొబ్బట్లు చేసుకుంటే చల్లారిన తర్వాత కూడా మెత్తగా మృదువుగా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా ఉంటాయి. ఇవి ఎలా చేయాలో చూసేద్దాం, వచ్చేయండి. ముందుగా ఒక గిన్నె తీసుకొని పిండి కలుపుకుందాం. ఒక గ్లాసు మైదా పిండి వేసుకుంటున్నాను, అలాగే ఒక గ్లాసు గోధుమ పిండి వేసుకుంటున్నాను. అచ్చంగా మైదాతోనే చేసుకోవచ్చు. చిటికెడు ఉప్పు, నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకుని ఈ పిండి అంతా బాగా కలుపుకోవాలి. ఈ బొబ్బట్లు చల్లారాక గట్టిపడకుండా ఉండాలంటే ఇలా ఒక కప్పు గోధుమ పిండి కూడా వేసుకుంటే మృదువుగా మెత్తగా ఉంటాయి. నీళ్లు వేసుకుంటూ చపాతీ పిండి కంటే ఇంకొంచెం మృదువుగా పలచగా కలుపుకోవాలి. సరిపోయినన్ని నీళ్లు వేసుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలి. పిండి స్టిక్గా అంటుకుంటుంది. ఇంకాస్త నెయ్యి వేసుకుని పిండిలో కలిసే విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా మృదువుగా కలుపుకోవాలి. పైనుంచి కాస్త నెయ్యి పెట్టిస్తే పిండి ఆరిపోకుండా ఉంటుంది. ఇది 2 గంటల సేపు నాననివ్వాలి. అలా నానితే చల్లారాక కూడా బొబ్బట్టు అనేది మెత్తగా బాగుంటుంది. దీన్ని మూత పెట్టి 2 గంటల సేపు పక్కన పెట్టుకుందాం. పచ్చిశనగపప్పు 1/2 కేజీ వరకు ఉంటుంది. 2 గంటల ముందుగానే నానబెట్టి ఉంచాను. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకుని ఈ నానబెట్టిన పచ్చిశనగపప్పు వేసేసుకోవాలి. నీళ్లతో సహా వేసేసుకోవచ్చు. ఇవి శుభ్రంగా కడిగి పెట్టాను కదా. అలాగే 1కి 2 గ్లాసులు నీళ్లు వేసుకోవాలి. ఇది స్టవ్ మీద పెట్టుకుని 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 4 విజిల్స్ వచ్చాయి కదా, మూత తీసి చూద్దాం. ఈ నీళ్ళన్నీ వంపేసుకోవాలి. ఈ పప్పులో నీరు అస్సలు లేకుండా వంచేయాలి. పప్పు అయితే కనుక చక్కగా ఉడికింది. చేత్తో చిదిమితే మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు దీన్నంతా మిక్సీ పట్టుకోవాలి. దీన్ని ఒకసారి మిక్సీ పట్టుకుందాం. ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. స్టవ్ మీద ఇలా ఒక పాన్ పెట్టుకుని ఈ పచ్చిశనగపప్పు మిక్సీ పట్టాం కదా, ఇది వేసేసుకోవాలి. స్వీట్కి సరిపోయేలా బెల్లం వేసుకోవాలి. నేనైతే కప్పు పచ్చిశనగపప్పుకి 1.5 కప్పు వరకు బెల్లం వేశాను. మీ టేస్ట్కి సరిపోయినట్టు వేసుకోవచ్చు. దీన్నంతా చక్కగా ఉడికించుకోవాలి. దీనిలో యాలకుల పొడి వేసుకోవాలి. దీన్నంతా ఒకసారి బాగా కలుపుకుని ఇలా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చల్లారేపటికి కొంచెం గట్టి పడుతుంది కదా, స్టవ్ ఆఫ్ వేసి పక్కన పెట్టుకుందాం. ఇది చల్లారింది. దీన్ని కొంచెం కొంచెం ఉండలుగా చేసేసుకుంది. ఉండలు చేసి పక్కన పెట్టేసుకుందాం. ఈ విధంగా చేసి పక్కన పెట్టుకుందాం. ముందుగానే నానబెట్టుకున్న మైదా గోధుమ పిండి ఉంది కదా, 2 గంటలు పైనే నానింది. ఇప్పుడు దీన్ని కొంచెం కొంచెం తీసుకుంటూ ఒక ఆయిల్ కవర్ తీసుకుని నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు పిండి ముద్ద తీసుకుని కొంచెం ఇలా చేసుకోవాలి. మనం ముందే రెడీ చేసుకున్న పూర్ణం ఉంది కదా, పూర్ణాన్ని ఇలా లోపల పెట్టుకుని కవర్ చేసుకోవాలి. ఇలా ఎక్స్ట్రా వచ్చిన పిండిని తీసేసుకోవచ్చు.
ఇలా తీసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలా ఒత్తుకోవాలి. ఎంత పలచగా కావాలంటే అంత పలచగా చేసుకుంటే బాగుంటుంది. ఇలా చేసిన దీన్ని చేతిలోకి తీసుకుంటూ పెనం హీట్ ఎక్కాక దీని మీద వేసుకోవాలి. పైనుంచి నెయ్యి వేసుకోవాలి. నెయ్యితో కాల్చుకుంటేనే బాగుంటాయి ఇవి. కొంచెం కాలాక దీన్ని తిరిగేసుకోవాలి. ఈ రెండో వైపు కూడా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకుంటూ రెండు వైపులా కాల్చుకోవాలి. రెండు వైపులా కాలింది కదా, దీన్ని తీసేసుకోవాలి. అలాగే ఇంకోటి కూడా వేసుకోవాలి. దీన్ని కూడా రెండు వైపులా నెయ్యి వేసుకుంటూ కాల్చుకోవాలి. దీన్ని రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. రెండు వైపులా కాలింది తీసేసుకుందాం. బొబ్బట్లు రెడీ అయిపోయాయి. వేడివేడి బొబ్బట్లు రెడీ అయ్యాయి. ఇవి మెత్తగా చాలా బాగుంటాయి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.